నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అంధుల లిపి రూపకర్త లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుక. బ్రెయిలీ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిదన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కోలాహలంగా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షునిగా డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి బాధ్యతల స్వీకరణ. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ అనంత కోదండరామస్వామి ఆలయంలో సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం. యజ్ఞ క్రతువులో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు. ఒక దివ్యమైన స్ఫూర్తితో అందుల కోసం లూయిస్ బ్రెయిలీ ప్రత్యేకమైన లిపిని కనిపెట్టారు. ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి స్వామి అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త అధ్యక్షతన లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకను నిర్వహించారు. విధి చిన్నచూపు, పుట్టుకతోని వైకల్యం, పుట్టిన తరువాత కొంతమందికి వైకల్యం సంభవిస్తుందని, దీన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం నిండుగా ఉండాలన్నారు. చదువు అనేది కొంతమంది జీవితాలను మారుస్తుందని, అవసరం అనేది దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. దృష్టిలోపం, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఒంగోలులో హాస్టల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో గౌరవంగా జీవించడానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారన్నారు. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి, డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి, డిఆర్ఓ చిన్నవోబ్లేసు, అర్జున్ అవార్డు గ్రహీత విజయ్ కుమార్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు జి రవీంద్రబాబు, ఎం రవీంద్రబాబు, రామసుబ్బయ్య, రత్నరాజు, వెంకటేశ్వర రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. రూమ్ తీసుకెళ్లారు, వాళ్ళ తాళాలు తీశారు, అదేవిధంగా వాళ్ళ బాక్సులు తీశారు, లాక్ చేసుకున్నారు, వాళ్ళ టాయిలెట్ తీసుకెళ్లారు, వాష్ బేసిన్ చూపించారు, వాళ్ళ వస్తువులను చూపించారు. అంటే వాళ్ళ యొక్క మేధస్సు, అంటే అవసరం అనేది వాళ్ళలో ఎంత గొప్ప ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తాయి. ఆ పిల్లలు వాళ్ళకి బయట డే టైం ఎలా టాయిలెట్స్కి వెళ్తారు, వాటర్ ఎక్కడ తీసుకుంటారు, నీట్గా, అంటే కళ్ళు సక్రమంగా ఉన్న వ్యక్తులు కూడా అంత క్రమశిక్షణగా ఆ వస్తువులు గుర్తుపట్టలేరు. వీళ్ళలో ఎంత సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉందో, ఆత్మవిశ్వాసం ఎలా ఉందో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వినికిడి లోపం ఉన్నటువంటి పిల్లల్లో కూడాను చక్కని పెయింటింగ్, వాళ్ళు కూడాను కొంచెం హెసిటేట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఎంత చక్కగా వాళ్ళ అక్షరాలు కానీ రాసుకోవటం కానీ, అదేవిధంగా సైన్ లాంగ్వేజ్ని చెప్తున్న బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీకి ముఖ్యమంత్రి గారు ఆమోదం చెప్పారు. ఆ రోజు అది కూడా ప్రకటించారు అదే వేదిక నుండి. బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ కోసం ఇప్పుడు డిఆర్ఓ గారు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ ఎంత రావాలి, అంటే విజువల్ ఉంది, అదేవిధంగా హీరింగ్ ప్రాబ్లం ఉంది, ఆర్థోపెడికల్ ఉంది, వీటన్నిటికీ ఎక్కడెక్కడ రోస్టర్ ఇవ్వాలో సక్రమంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. దానికి జరిగినటువంటి కసరత్తు కూడా చేస్తున్నాం. వీలైనంత వరకు మార్చి లోపల బ్యాక్లాగ్ వేకెన్సీస్ నింపేదాని కోసం మేము కృషి చేస్తున్నాం కూడా మేము తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ అంధ బాలికల మహిళా క్రికెట్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ స్కూల్ విద్యార్థిని కరుణ కుమారి ఆ క్యాంప్లో విజయం సాధించిన క్రికెట్ జట్టులో శ్రీలంకలో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆవిడకి దాదాపుగా 25 లక్షల రూపాయల ప్రోత్సాహం, మిగిలినటువంటి భవిష్యత్తులో ట్రైనింగ్ కావాల్సిన వసతులు, వీటి విధంగా ఎంకరేజ్మెంట్ కూడా సపోర్ట్ చేశారు. ఆర్ఓ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకి మంచి నాణ్యమైనటువంటి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము మన దగ్గర ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఏర్పాటు అయిపోతున్నాం. ఇంకా కొన్ని చోట్ల అయితే ప్రకాశం జిల్లాలో డిజేబుల్డ్ హాస్టల్ కూడా నిర్మాణం చేసే కోసం స్థలం కూడా కలెక్టర్ గారికి పెట్టున్నాం. వచ్చిన తర్వాత ప్రత్యేకమైన హాస్టల్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తాను. అందులో దినోత్సవం సందర్భంగా ఎంతో శుభదినం. ఇందాక మన అమ్మాయి చెప్పినట్లు మాకు జనవరి 1 కాదు, జనవరి 4
మాకు నిజమైన పండుగ అని చెప్పింది. మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే మన లూయి బ్రెయిలీ గారు మాకు పునర్జన్మనిచ్చారు. అలాంటి మహనీయుల సేవలను గుర్తుపెట్టుకొని అలాంటి నాయకులకు ఉన్నటువంటి విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఏదైతే మన పింఛన్ను 6,000 రూపాయలు పింఛన్ చేశారు. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు పింఛన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాం. మనం మహనీయుడు మహామనీషి సర్ లూయి బ్రెయిలీ బర్త్డే జన్మదిన సందర్భంగా మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఆయన గురించి చెప్పుకోవాలంటే దృష్టిలోపం గల అనేక మంది లక్షలాది దృష్టిలోపం గల వారికి అక్షర జ్ఞానము ఆత్మవిశ్వాసము స్వాలంబన ప్రసాదించిన గొప్ప వ్యక్తి సర్ లూయి బ్రెయిలీ. 2018 ముందైతే మనం లూయి బ్రెయిలీ బర్త్డే కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉండేవాళ్ళము. 2018లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఈ సర్ లూయి బ్రెయిలీ బర్త్డేని ప్రపంచ వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుకోవడానికి తీర్మానం చేసింది. అప్పటి నుంచి 2019 నుంచి మనము ఈ లూయి బ్రెయిలీ బర్త్డేని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ 2018 ముందే కులాలకు మతాలకు ప్రాంతాలకు అంటే దేశాలకు సంబంధం లేకుండా గొప్ప మనిషి మన సర్ లూయి బ్రెయిలీ బర్త్డేని ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నూతన అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ పండుగ వాతావరణంలో జరిగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డిని అభినందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో కూటమి ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒంగోలులో నిర్వహించిన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పదవీ ప్రమాణ స్వీకారానికి పార్టీ శ్రేణులు ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చారు. అధ్యక్షునిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొటారి నాగేశ్వరరావులను నియమించారు. వీరితో పాటు 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు మొత్తం 42 మంది నూతన కమిటీతో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాలవైరంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ఎంఎం కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, మేయర్ గంగాడ సుజాత, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాసిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, దర్శి వైపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జీలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో విధానాలు నియమావళిని అచంచల విశ్వాసంతో గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం ప్రజాసేవ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ
కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకై అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీ బలోపేతం, ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో, నిజాయితీతో, బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకే అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం. 1924 ఎంత నరకం చూసామో మీ అందరికీ తెలుసు. ఒక నరకాసుడి వధ నుంచి మళ్ళా తెచ్చుకోవడానికి మనందరం రోడ్ల పాలనై రకరకాలుగా ఇబ్బంది పడ్డాం. కానీ అధికారంతో వచ్చిన తర్వాత మళ్ళా మనం కొద్దిగా మన పార్టీనే కొంతమంది కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. మన లోకేష్ బాబు గారు చెప్పినట్టు అలక అనేది మన పార్టీలో ఉంటుంది, దాని దూరంగా ఉండండి. ఏదైనా సరే మనం మాట్లాడుకుందాం. నాయకులు మన లీడర్లతో మాట్లాడుకొని మనం తిరిగి 2029లో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన పార్లమెంట్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులందరికీ నా మనం ఏంటంటే, ఇది అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి కాబట్టి మా బాధ్యత లేదు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. మళ్ళా ఏదైనా ప్రోగ్రాం రోజు అనేది విధంగా కాకుండా మనం ప్రతి మండలానికి ఒక బాధ్యత తీసుకొని ఆ మండలంలో జరుగుతున్న లోటుపాట్లన్నీ కూడా మనం అన్వేషించి తిరిగి 29లో పార్టీని అధికారం తీసుకోవడానికి సాయశక్తులను కృషి చేస్తూ, బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు గడియారం వారి వీధి శ్రీ అనంత కోదండరామస్వామి దేవాలయం వద్ద శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞోత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ ఆగమ సలహాదారులు, వేద విశ్వవిద్యాలయ అధ్యాపకులు శ్రీమాన్ కళ్యాణపురం రాజేష్ కుమార్ భట్టర్ బృందంచే నిర్వహింపబడిన యజ్ఞోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు పాల్గొన్నారు. మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ అర్చక బృందం యజ్ఞ క్రతువును జరిపించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, సిద్ధ హనుమంతరావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, శ్రీకాళహస్తి దేవస్థాన కమిటీ సభ్యులు కుసుమకుమారి, కార్పొరేటర్ శాండిల్య, టీవీ శ్రీరామూర్తి, బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జ్యూస్
నియమలోప భక్తి శ్రద్ధాలోపాత్జనిత రాజరాష్ట్ర అభివృద్ధ్యర్థం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇతర సంఘాలకు రోల్ మోడల్గా నిలుస్తుందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులో కమ్మవారి సేవా సంఘం వెబ్సైట్ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఏర్పడిన తర్వాత పారదర్శకంగా వ్యవహరిస్తూ సంఘానికి సంబంధించిన జమా ఖర్చులకు లెక్కలు చూపడం ద్వారా నమ్మకంతో కొనసాగుతుందని డాక్టర్ సీతారామయ్య తెలిపారు. సంఘం భవన నిర్మాణానికి సభలోనే 6 లక్షల రూపాయలు ప్రకటించారంటే పారదర్శకత్వానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకొకటి లేదన్నారు. కమ్మవారి సేవా సంఘంలో అందరం నాయకులం, అందరం కార్యకర్తలమని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత ప్రోత్సహించి సహకారం అందించాలని కోరారు. పబ్లిక్ సెక్టార్లో కమ్మవారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చనూతల గోపీనాథ్ చౌదరి అన్నారు. పబ్లిక్ సెక్టార్లో మన వాళ్లు ఉండడం ద్వారా ప్రత్యక్షంగా ఎంతో మందికి సాయం చేయవచ్చునన్నారు. కమ్మవారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసేందుకు ఒక వారధిలా పనిచేస్తారని తెలిపారు. సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, కోశాధికారి మందాడి రాఘవరావు, 1K చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, నాయకులు చెడిపోతి వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ రఘు, బొడ్డపాటి వెంకట్, ఆళ్ల వెంకట సుబ్బయ్య, కామిపల్లి శ్రీనివాసరావు, మన్నం సుబ్బారావు, గుమ్మడి రామకృష్ణ, రావుల పద్మజ, సుజాతారావు, నల్లూరి నాగేశ్వరమ్మ, టీఎన్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఆమె చదువు కోసం ఈ పాపకి మన కమ్మవారి సేవా సంఘం తరఫున ఆ పాప ఫీజు నిమిత్తం ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఈ బాబుకి కమ్మవారి సేవా సంఘం తరఫున తర్వాత పీకేవి ఎస్ఎస్ విజిట్స్ అంటే మన వాళ్ళు ఎక్కడ హాస్టల్స్ కానీ మొత్తం కూడా చాలా క్లియర్గా ఇచ్చాం సార్. ఈసీ మెంబర్లందరూ కూడా తలా ఒకటి తీసుకొని నుంచోవలసిగా సార్ 1 మినిట్. రమ్మని చెప్పు సాయి సార్, కొంచెం ముందు అంటే సార్ నెక్స్ట్ వస్తారు. నెక్స్ట్ మొన్న సుబ్బారావు ఆన్ చేశారు. సుబ్బారావు గారు, నెక్స్ట్ పావులు రామకృష్ణ, తర్వాత గోగిరి శ్రీను, గోపతి లక్ష్మీనారాయణ. గట్టిది ఫోటో 2-3 కొట్టి ఫోటోలు కబగబ కొట్టు.
నెక్స్ట్ కేక్ కటింగ్. మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎన్నికి జరగాలి ఇంకా మీరు శాలో ఒకసారి పట్టుకోండి. శాలో పట్టుకోండి ఒకసారి. ఈ లెక్క ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ప్రతి ఒక్క సంఘం మనల్ని ఆదర్శంగా తీసుకొని మన సంఘాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని 100% వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని నేను కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఫాలో అవుతారు కూడా. ఎందుకంటే ఇంత అకౌంటబుల్గా అంతకుముందు ఎప్పుడు ఏ సంఘం చేయలా మన కమ్మ సంఘాలు. అంతకుముందు ఎప్పుడు కూడా కాకతీయ వనభోజనాలని ఏదో 1-2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళే, కానీ ఎప్పుడు ఇలా పర్ఫెక్ట్గా నీతిగా నిజాయితీగా ఒక సామాజిక సేవా సంఘం ఇలా పర్ఫెక్ట్గా వెళ్తుంటే డెఫినెట్గా ఇది నాకు తెలిసి డెఫినెట్గా మనం ఈ సంఘం మనకి ఒక మనం కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే మేమందరం స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరం కూడా మేము నాయకులు అనుకోవద్దు. ఎవరు కూడా అందరం నాయకులమే, అందరం కార్యకర్తలమే, అందరం ఈ కమ్మ సంఘానికి అంటే ఎంతో కొంత ఆర్థికంగా ప్రతి ఒక్క విషయాల్లో ప్రతి ఒక్కరు అందరూ సమానంగా ఉన్న వాళ్ళమే. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసి ఆ సంఘాన్ని ఒక తీసుకొని రావాలి. కాబట్టి కొంతమంది దానికోసం ఎన్నుకొని ఒక ప్రెసిడెంట్ అని, సెక్రటరీని, ట్రెజరర్ని ఇట్లా పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరము మనం అకౌంటబుల్గా అంటే ఎన్నికలు జరగాలి, అందరూ ప్రతి ఒక్కరు అంటే ఒకే బ్యాచ్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళే నా చేస్తుంది అని అనుకోకుండా కరెక్ట్గా మనం సంవత్సరానికి మనం పద్ధతి ప్రకారంగా మనం అనుకున్న బయట ప్రకారం పెద్దల కోరిక మేరకు నేను ఎన్టీ రామారావు గారి గురించి ఒక మిగతా 3 నిమిషాలు ముగిస్తాను. నేను ఎన్టీ రామారావు గారి మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఎన్టీఆర్ విజ్ఞాన సర్వస్వం అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. మొట్టమొదటి పుస్తకం ఎవడొచ్చిన హరిబాబు గారు చూపించాడు ఒకసారి. ఇది మొట్టమొదటి పుస్తకం, వెండితెర వేల్పు నందమూరి తారక రామారావు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర రాసినటువంటి ఒక రచయిత్రి నన్ను అడిగింది, రామారావు గారికి ఇంత సాన్నిహిత్యం ఉన్న నాకన్నా కొత్తగా రాయదగ్గ విషయాలు ఏమున్నాయి అని. దాన్నే ఛాలెంజ్గా తీసుకుని విశ్వనాథ సత్యనారాయణ చెప్పినప్పుడు మళ్ళీ ఇదేలా రామాయణం అనొచ్చు అన్నట్టు నాదైన అనుభూతి నాది, నాదైన దర్శనం నాది, నాదైన వ్యక్తీకరణ నాది, నాదైన నివేదన నాది, కాబట్టి ఈ తారక రామాయణం అందిస్తా అని చెప్పి నేను గ్రౌండ్ రూట్స్ చేసి రీసెర్చ్ చేసి రామారావు గారి మీద ఒక ప్రామాణిక గ్రంథాన్ని అందించాను. ఇది రామారావు గారి గురించి భట్రాజు ప్రకటన పుస్తకం కాదు. రామారావు గారు ఒక యుగ పురుషుడిగా ఎందుకు పరిణామం చెంది నిలిచాడని సాగేటటువంటి ఒక సిద్ధాంత గ్రంథం. రామారావు గారు యుగ పురుషుడు శక పురుషుడిగా ఎందుకు నిరాజనాలు అందుకుంటున్నాడంటే సమాజంలో ఏ వ్యక్తి అయితే తన గతకాలం పునాది మీద బలంగా నిలబడి, తన గతకాలాన్ని కాలం మీద బలంగా నిలబడి తన సమకాలీన సమాజాన్ని అంతరంగా బాహ్యంగా వీక్షణ చేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలంటే ప్రతి ఇంటి నుండి రోజువారీగా తడి చెత్త, పొడి చెత్తను సేకరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం మండలాలకు ఈ ఆటోలను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ ఆటో ఎంతో ఉపయోగపడతాయన్నారు. జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ చిన్న ఓబ్లేసు, జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఎల్పిఓ ఆర్ పద్మ, డిపిఆర్సి జిల్లా కోఆర్డినేటర్ కె మల్లికార్జున్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సర్పంచులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు కొంచెం అనుకోండి సార్. ఇది టంగుటూరు అనుకోండి సార్. ఓకే సార్, స్పీడ్గా ఉంటుంది సార్, స్పీడ్గా ఉంటుంది, స్పీడ్గా పరిగెడుతుంది సార్. లైట్గా చేస్తే హ్యాండ్ బ్రేక్ తీసారమ్మా, హ్యాండ్ బ్రేక్ తీసేసి కింద బ్రేక్ కూర్చోమ్మా, నువ్వు కూర్చో సార్, కూర్చో చెప్పు.
స్టార్ట్ అయిపోతుంది సార్, అయిపోతుంది. జస్ట్ ఏ కూడా చూసాను ఎక్క బైక్ వెళ్ళిపోతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తదుపరి సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మనం అనేక కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని మనపై ఎంతో బాధ్యత ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్షేత్రస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. నూతన కార్యవర్గం నూతన ఉత్సాహంతో పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక ఒంగోలులో జరిగిన మహానాడు ఎంతో ప్రేరణ ఇచ్చిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తే సీఎం చంద్రబాబు సంపద సృష్టిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నూతన కార్యవర్గం పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఎన్నికల్లో గెలిచే విధంగా కష్టపడాలని కోరారు. టీడీపీ నూతన రథసారథిగా బాధ్యతలు స్వీకరించిన ఉగ్ర నరసింహారెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకువస్తున్నారని తెలిపారు. రానున్న అన్ని ఎన్నికల్లో 100% టీడీపీ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేయాలని సూచించారు. గత అరాచక పాలనలో అనేక ఇబ్బందులు పడ్డామని, కేసులు కూడా పెట్టించుకున్నామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. అయినప్పటికీ పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా పనిచేసి మంచి ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యం అయ్యారన్నారు. పార్టీ సమావేశాలు జరిగే సమయంలో ప్రకాశం జిల్లాను చూసి నేర్చుకోవాలని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదే పదే ప్రస్తావిస్తున్న విషయాన్ని దామచల్ల గుర్తు చేశారు. సమర్థవంతమైన సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచేలా ఇప్పటి నుండే కష్టపడాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఒక నరకాసురుడి పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకు అందరం రోడ్లపైకి వచ్చి పారదూలేమని అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా అన్ని నియోజకవర్గాల్లో ఎగరాలన్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో చాలా కార్యక్రమాల్లో మీ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వం చేసిన కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. భవిష్యత్తులో అనేక సందర్భాల్లో కలుసుకుంటాం, అనేక విషయాల గురించి ప్రస్తావన చేసుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఇది ఒక మంచిది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మిత్రులందరినీ కూడా అభినందిస్తూ వారికి స్వాగతం పలుకుతూ ఒంగోలు పార్లమెంటరీ పార్టీ భవిష్యత్తుకి ఇవాళ నాంది పడింది. ఈ నాంది పడినటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయండి, పార్టీని బలోపేతం చేయండి, రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని మనం ముందు నడిపించే పరిస్థితికి రావాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు మనం చేసినటువంటి సంక్షేమ విషయంలో రోజుకొక వార్తలు వస్తాయి. మీరు ఏం చేశారంటారు, 5 ఏళ్ళు మీరు చేయకపోతే మేము మొదలుపెట్టి చేస్తున్న విషయాన్ని ఆ బ్లూ మీడియా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే రోడ్డెక్కి మనం మాట్లాడటం కాదు. అలాగని చెప్పేసి మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాం, తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నాం, మనకి మన నాయకులను అడగాల్సిన బాధ్యత ఉంది. కానీ వెనక ముందుగా ఏదైనా ఉన్నా పూర్తి చేస్తారు. కానీ మనం పార్టీ చేసే సంక్షేమం ఒకసారి చూసుకుంటే ముఖ్యమంత్రి గారు 18 గంటల పైగా కష్టపడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. నిన్ననే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన స్టేట్మెంట్లో భారతదేశంలోనే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. దాని తర్వాత ఒరిస్సా, మహారాష్ట్రకు వచ్చిందంటే 1.5 సంవత్సరం కాలంలోనే పారిశ్రామికతను నమ్మకం కలిగించి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మన దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, అదేవిధంగా వెలుగొండను పూర్తి చేయడానికి మన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. అన్ని అంశాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.
ఉగ్ర నరసింహారెడ్డి గారిని అధ్యక్షులుగాను కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎంపిక చేసినందుకు ప్రప్రదంగా ఒంగోలు పార్లమెంట్ తరఫున నేను వారిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు ఇప్పటి వరకు వక్తలందరూ కూడా చెప్పారు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఉగ్ర రూపం ఏమిటనేది కూడా. వారు నాకు తెలిసినంత వరకు ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే, అంటే దావణగిరిలోనే ఒక రౌడీగా గడిపాడు. అక్కడ ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ స్టూడెంట్గా ఉండి రాజకీయాల్లో చురుగ్గా కూడా ఉత్సాహం చూపిస్తూ త్వరితగతిన చూసాం మనం. పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడి వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఉగ్ర నరసింహారెడ్డి గారు మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం. అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులు కూడా ఒక మంచి సెలక్షన్, ఒక మంచి టీంను తయారు చేసి మనం రాబోయే ఎన్నికల్లో, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిచేటట్టుగా కూడా మనమంతా కూడా కష్టపడి పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మన అపోజిషన్లో ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కేసులు పెట్టించారు, చాలామంది మీద ప్రాబ్లంలు ఫేస్ చేశాం. అయినా కూడా దేనికి ఎదురవ్వకుండా మనం కూడా దగ్గర మనకి ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఈరోజు గెలుచుకోగలిగాం. ఆ 2 సీట్లు కూడా కొంచెం గ్యాప్లో అవి కూడా పోయినాయి. ఈసారి రేపు వచ్చే ఎన్నికల్లో అందరూ సమిష్టిగా మనం పనిచేసి మనకు 12 ఉమ్మడి జిల్లా 12 నియోజకవర్గాలు శాసనసభ్యులను గెలుచుకునే విధంగా మనం ఇప్పటి నుంచే కష్టపడి మనం ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రీతమ నాయకుడు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం చెప్పామో పథకాలన్నీ కూడా ఈరోజు ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా అన్ని నియోజకవర్గాల్లో డెవలప్మెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పోయినసారి కక్ష సాధింపులు లేకుండా ఈరోజు అభివృద్ధి తెలుగుదేశం అనే కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కమిటీలు ఈరోజు కొత్త కమిటీలు వేసుకున్నాం. అదేవిధంగా ఒక్కొక్కటి పదవులు కూడా వచ్చాయి, ఇంకా వస్తాయి. వచ్చి మళ్ళా సైక్లింగ్లో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కొంతమందికి అవకాశాలు వస్తాయి. తప్పకుండా కూడా పార్టీని బలోపేతం చేసేదానికి అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఉగ్ర నరసింహారెడ్డికి అదేవిధంగా కమిటీ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదైతే నా ఒంగోలు నియోజకవర్గం అందరి తరఫున ఈరోజు మన జనరల్ సెక్రటరీ కూడా నాగేశ్వరరావు గారికి జనరల్ సెక్రటరీ గారు ఇచ్చారు. మా జిల్లా మన నియోజకవర్గం తరఫున కమిటీ అందరికీ ఉగ్ర నరసింహారెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లను మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డిలు అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులతో పాటు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. వివిధ సంస్థలు రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. డిఆర్ఓ చిన్న ఓబ్లేసు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి సువార్త, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గండికోట శివపార్వతి, దర్శి, శుభాభినందన శుభాశీస్సులు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రతిభను వర్ణించాలంటే ఒకరు మేలిమి బంగారం అంటారు, ఒకరు గడసరి అంటారు. శ్రీ గడుపూటి తదుపరి పురస్కారం పోయట్రీ సత్యశ్రీ,
ఈనాటి ఈ కార్యక్రమంలో మనందరినీ జాయింట్ సెక్రటరీ వైఎం వరప్రసాద్, ప్రెసిడెంట్ ఎల్ రతన్ రాజు, ప్రెసిడెంట్ విజువల్ లీగ్, ఏఎస్డబ్ల్యూ శ్రీనివాసరావు గారు. Cadets, on to the dais, please. త్వరగా రండి. Cadets, on to the dais, please. త్వరగా. ఓకే సార్. నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. కనిపెట్టి తల రాధాను మార్చినాడే, రాధ కనిపెట్టి తల రాధాను మార్చినాడే, ఇంత కార్యము చేసి విశ్వాన్ని మార్చినాడే, ఇంత కార్యము చేసి విశ్వాన్ని మార్చినాడే. అక్క మనలు ఈ బ్రైలి చక్కని వాడే, చిత్రమైన లిపిని కనిపెట్టిన పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల గోడ పత్రికను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవిష్కరించారు. ఒంగోలు రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసిన పలువురు సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్ది ఉత్సవాల కమిటీ ప్రతినిధులు ఆరిగా వీరప్రతాప్, ప్రకాష్, కొల్లిపల్లి సురేష్, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మీకు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. సంవత్సరంలో మీరు రాక కెమెరా ఓకే సార్. ఈ అమ్మాయి కావాలి, బట్ గుంటూరులో ఉంటుంది. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు చర్చి సెంటర్లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రవిప్రకాష్, డిఆర్ఓ చినవోబులేసు, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.
అందులకు లిపి కనుగొని వారి జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నతుడు లూయిస్ బ్రెయిలీ అని మంత్రి స్వామి కొనియాడారు. ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, 6,000 రూపాయల పింఛన్ అందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ బ్రెయిలీ లిపి దినోత్సవం సందర్భంగా లూయిస్ బ్రెయిలీ గారికి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రమాదాల వల్ల కావచ్చు, పుట్టుకతో కానీ కొన్ని లోపాలతో వైకల్యం వచ్చింది. దాన్ని చిన్నచూపుగా చూడకూడదనేది ప్రభుత్వాల సంకల్పం, లక్ష్యం. లూయిస్ బ్రెయిలీగా వెళ్ళి అంధత్వాన్ని అధిగమించి ఒక భాషను తయారు చేశారు. చుక్కలతోటి అక్షరాలని స్పర్శ ద్వారా గుర్తించే విధంగా తయారు చేసి అందుల జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది. అందుకని ఈ లిపిని బ్రెయిలీ లిపి అంటారు. వారి జన్మదినోత్సవాన్ని మనం ఈ విధంగా అంతర్జాతీయ బ్రెయిలీ లిపి దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రభుత్వం వీరికి టచ్ ఫోన్స్ని, ల్యాప్టాప్ని ఉచితంగా అందజేస్తూ ఉంది. దీంతోపాటు స్మార్ట్ స్టిక్స్ని కూడా అందజేస్తుంది. మొన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు వీరి కోసం ఇంద్రధనస్సులాగా పీపుల్స్ ఛాలెంజ్ పర్సన్స్కి ఇంద్రధనస్సు లాంటి వరాలు ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణంతో పాటు అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ లేని పక్షంలో నామినేషన్స్ కూడా చేసే విధంగా అవకాశాలు కల్పించారు. దీంతోపాటు ఈరోజు పెన్షన్ని పూర్తి అంధత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఈ రోజున పెన్షన్ కూడా 6,000 రూపాయల పెన్షన్ మనం ఇస్తూ ఉన్నామంటే ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా తెలియజేసుకుంటూ, అన్నా వదినలు, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఆత్మీయ బంధుమిత్రుల ఆనందోత్సాహాల నడుమ ఆహ్లాదకరంగా టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. అన్న దామచర్ల కృష్ణారావు దంపతులు, కుమారులు దామచర్ల జనార్దన్ దంపతులు, దామచర్ల సత్య దంపతులు, రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తదితరులతో నివాసంలో పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందుకున్నారు. తండ్రి జన్మదిన వేడుకను విచ్చేసిన కొండేపి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు మరియు అతిథులకు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను దామచర్ల పూర్ణచంద్రరావు కట్ చేసి పంచిపెట్టారు. తన పుట్టినరోజు వేడుకకు విచ్చేసి ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమాభిమానాలు దామచర్ల కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. వెంకటరమణ నర్సింగ్ హోమ్ డాక్టర్లు చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు, దామచర్ల కుటుంబ ఆత్మీయులు బత్తిన బంగారయ్య, గెలాక్సీ గ్రానైట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధా సుధీర్ కుమార్, పలువురు అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ మాదిరి ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడా చేయలేదని మంత్రి అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే శిలాఫలకాల్లో మీ పేరు ఎలా ఉన్నాయని, గతంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల పేర్లు వేయకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేసినవి నేను చూపిస్తానని చెప్పారు. వీళ్ళు ఎన్ని చేశారో ఆ రాజకీయాలు మీకు తెలుసు. పోలీసులను అడ్డం పెట్టుకొని చేసే పని అయితే చర్యలు తీసుకోవాలి. అది ఆ పోలీసు ఎస్ఐ యొక్క ప్రవర్తన పొరపాటు ఏదో జరగరాని సంఘటన వెంటనే ఆ శాసనసభ్యుడు లేకపోతే ఆ రాత్రికి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు పోయి మాట్లాడాడు. తర్వాత ఎస్పీ గారు వచ్చి వీఆర్ పిలిచారు. ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడి విచారణ చేసి చర్యలు తీసుకోమన్నారు. ఇన్ని చేస్తే మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లా. మీరు మాస్క్ అడిగినటువంటి వ్యక్తిని దాడి చేసి చంపటం, ఇసుక గురించి గుండు గురించి ఇదేయటం, తర్వాత మాస్క్ అడిగిన డాక్టర్ పిచ్చివాడిని చేసి చంపటం, దళితుల మీద ఎన్ని చేశారు, నీతులు మాట్లాడటం కరెక్ట్ కాదు, సిగ్గు చేయటం. ఇది నిన్న కూడా ఏదో ఒక అతను మాట్లాడుతున్నాడు, వెలుగుండా డబ్బులు లేదన్నాడు. మరి పోయి ఆ రోజు పోయి చప్పట్లు ఎందుకు కొట్టావా? అంటే మీరు మోసం చేస్తారా? జనాల్ని అంగీకరిస్తున్నారు కదా. ఇలాంటి తప్పుడు పెట్టి చేయొద్దు. రెండోది ప్రోటోకాల్ అన్నారు. గతంలో ఏమైపోయింది? మీరే సాక్ష్యం. అసలు నేనున్నాను అక్కడ, ఎక్కడా కూడా మా వాళ్ళు చూస్తారని చెప్పి మంత్రులు నిస్సిగ్గుగా మాట్లాడు డిఆర్సీ మీటింగుల్లో ఎక్కడన్నా చేశారా? ఆయన మాట్లాడుతున్నాడు, సర్పంచ్గా వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం కంటే మరి పార్టీ రంగులు ఎట్లా వేసాడు ఆయన? ఆ ఎమ్మెల్యే కనిపించట్లేదా? ఈరోజు మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు దయ్యాలు వేదాలు వల్లించడం కాదండి, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం కాబట్టి సాంప్రదాయంగా గౌరవిస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ రండి చూపిస్తాను. శిలాఫలకాల్లో మీ పేర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కడ నేసారా? స్థాయి లేని వాళ్ళు పెట్టి మీరు ఓపెనింగ్స్ చేసి ఈరోజు మాట్లాడటం మీ యొక్క దిగజారుడు రాజకీయాలకి ఇది. ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు నివాసంలో అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. వెంకట్రావు బర్త్డే కేక్ కట్ చేసి స్నేహితులకు పంచిపెట్టారు. పార్టీ నాయకులు, యాదవ సంఘ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ బంధుమిత్రులకు వెంకట్రావు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. మార్కాపురంలోని మొదటి వార్డులో 8 లక్షల వ్యయంతో, 35వ వార్డులో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు రమణాశ్రమంలో నిర్వాహకులు నామా విజయలక్ష్మి ఆధ్వర్యంలో భగవాన్ రమణ మహర్షి 146వ జయంతి నిర్వహించారు. రమణ మహర్షి విగ్రహం వద్ద ప్రత్యేక పూజల అనంతరం గీతా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. 2003 నుంచి
ఎస్వీఎస్ రమణాశ్రమంలో మహర్షి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం సాయంత్రం రమణ మహర్షి సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రమణ మహర్షి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. ఓబినేని పుష్పావతి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 146వ శ్రీ భగవాన్ రమణ మహర్షి వేడుకలు ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్నది. ఇది మేము ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నాము. 2003 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మాకు చాలా జయప్రదం చేస్తున్నారు. అలాగే రమణ మహర్షి యొక్క వృత్తాంతాన్ని, ఆయన జీవిత చరిత్రని అందరూ కూడా అమలుపరచాలని, అందరూ తెలుసుకోవాలని, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కావాలంటే మా ఆఫీసు నందు మేము ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజానీకము మన ఒంగోలులో ఉన్నటువంటి పరివారం అందరూ కూడా ఈ సద్వినియోగాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అంధుల లిపి రూపకర్త లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుక. బ్రెయిలీ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిదన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కోలాహలంగా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షునిగా డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి బాధ్యతల స్వీకరణ. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ అనంత కోదండరామస్వామి ఆలయంలో సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం. యజ్ఞ క్రతువులో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు. డి న్యూస్లో నేటి మాట. నువ్వు లేకుండా ఏదైనా ఆగిపోతుందనే భ్రమలో ఎప్పుడూ ఉండద్దు. కాలం ఎవరి కోసం ఆగదని మరవద్దు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.